ఒక్క నిమిషం చెప్తాను సార్. వస్తాను సార్ మళ్ళీ మీ దగ్గర పేస్టులు కట్టు పేస్టులో చెప్పండి సార్, చెప్పండి. వస్తాను సార్ మళ్ళీ మీ దగ్గరికి. నారాయణ రెడ్డి గారు, ఏంటి అసలు ఎల్నినో మీద కూటమి సర్కార్ అసలు రైతుల్ని పట్టించుకోవట్లేదు, అసలు ఉన్న నీటిని కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, లేకపోతే రైతుల్ని చైతన్యం చేయట్లేదు, అసలు ప్రీమియం వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా చేశారు అని చెప్పి చాలా అంశాలు మాట్లాడారు. సరే, గతంలో ఆయన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, మనం ఇప్పుడు దాకా కొంత చర్చ జరిగింది. సో అసలు ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో రైతులకి ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వ పరంగా చైతన్యం చేసేటువంటి విషయం కావచ్చు, లేకపోతే రైతులకు అవగాహన కల్పించడం కానీ, లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి, జగన్ మాట్లాడింది ఏంటి? ఇవాళ ప్యానలిస్ట్లో ఉన్నటువంటి పెద్దలకు, అట్లాగే వీక్షకులకు మీకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉంటే అసలు వ్యవసాయం గురించి ఏమీ తెలియనట్టు వాళ్ళు మాట్లాడినట్టు ఉంది ఆ యొక్క ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడటం. ఎవరో రాసిచ్చింది చదువుకుంటూ మనకు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే మనకు అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఏంటంటే ఆయన యొక్క ఆలోచన ఏంటో, బెంగళూరు నుంచి రావడం, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, మనం ప్రజల్లో ఉన్నట్టు అనిపించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఏదో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడుతున్నాడే కానీ అసలు ఆ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ గురించి ఆయన మాట్లాడడం, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్లో మనకు ఏదైతే శ్రీశైలం డ్యాంలో ఉన్నటువంటి నీళ్లు ఎప్పుడు అక్కడికి వెళ్తాయనేది ఏదో తెలియనట్టుగా ఆయన చెప్తే నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈవాడ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు మరి సీఎంగా చేసినటువంటి ఆయన ఈయన దగ్గర నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఈయన గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజైనా సరే మనకు ఒక్క పూటైనా సరే రాయలసీమ వాళ్ళకి నీళ్లు సక్రమంగా అందించినటువంటి ఘనత అతని దగ్గర ఉందా? కుప్పంలకు పోయాడు, ఏదో ఆర్టిఫిషియల్గా ఒక సినిమా తీసినట్టు తీసి ఒక అరగంట నీళ్లు పోయిపించి నీళ్ళు ఇచ్చేశారు కుప్పానికి అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తి. సీనీ తోటలు రాయలసీమలో ఈ సమయంలో అడ్డంగా నరుక్కున్నారు. ఎండలకి ఆ సీనీ చెట్లకు నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు అయితే మరి చంద్రబాబు గారు అప్పుడే ఇంపుడు గుంటలు కావచ్చు, స్ప్రింకిల్స్ కావచ్చు, అనేకమైనటువంటి ఇచ్చారు. ఈయన సమయంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సుమా, ఒక్క రైతుకు కూడా సరే స్ప్రింకిల్స్ ఇవ్వడం కానీ, మెట్ట ప్రాంతాల్లో గురించి వ్యవసాయానికి గురించినటువంటి పనిముట్లు ఇవ్వడం కానీ, గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో రైతుల్ని దగా చేసినటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం గురించి ప్రజలకు అందరికీ తెలుసు. ఏ రైతుకి కూడా కనీసం స్ప్రింకిల్స్ ఇవ్వలేదు, ఎక్కడా కూడా శనగ విత్తనాలు వేసుకునేదానికి కూడా స్ప్రింకిల్స్ ఇవ్వలేనటువంటి దరిద్రపు కొట్టినటువంటి ప్రభుత్వం అది. ఈరోజు రైతులకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో చెప్పాలని మాట్లాడుతున్నావే, అసలు నువ్వేదయ్యా మాట్లాడేది? నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు పట్టుసీమ గురించి మనము గోదావరి జలాలని ఏదైతే కృష్ణా జలాల వైపుకి, కృష్ణా కింద ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి మరలించి ఆఖరా దశలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా సరే నీళ్లు సరిపోకపోతే మరి మనకున్నటువంటి కృష్ణా బ్యారేజ్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పని పట్టుసీమ ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఇది శుద్ధ వేస్ట్, ఇది పనికిరాదు, ఇది ఎందుకు చేస్తున్నాడు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మరి కృష్ణా డెల్టా గురించి కానీ, మరి గోదావరి నీళ్ళు ఇవ్వడం లేదని కానీ మాట్లాడుతూ ఉన్నాడే. అసలు వీళ్ళకి సిగ్గుందా మాట్లాడేదానికి? రైతుల యొక్క గురించి కానీ, రైతుల యోగక్షేమాల గురించి కానీ ఏ రోజైనా సరే కాస్తన్నా సీరియస్గా తీసుకొని మరి రైతులకి వాళ్ళకు ఉపయోగపడ్డారా? మరి వాళ్ళు ఉన్న సమయంలో ఎక్కడన్నా కూడా సరే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బీమాని సక్రమంగా ఇవ్వడం జరిగిందా? పంట నష్టం వచ్చినటువంటి రైతుకి నిజంగా ఇవ్వవలసినటువంటి, చేరవలసినటువంటి ఆ బీమా సౌకర్యాన్ని చేర్చినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉందా అన్నటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా రైతాంగం అంతా కూడాను ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా రైతులను దగా చేశాడు, ఏ విధంగా మోసం చేశాడు, కళ్ళి బొల్లి కన్నీళ్లు మారుస్తూ మొన్నేమో మిరపకాయ రేటు తగ్గిపోయింది,
మిరపకాయల రేట్లు కొనడం లేదు, మిరపకాయ వరకు కొనట్లేదు అని చెప్పని గుంటూరు యార్డ్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి స్టాక్నంతా కూడా, రైతులకు ఉన్నటువంటి స్టాక్నంతా కూడా తొక్కి, కాళ్ళతో తొక్కి అవి ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి ఇటువంటి దౌర్భాగ్యులు అక్కడ ఉన్న రైతులందరూ కూడా దండం పెట్టుకున్నారు, అయ్యా నీతో పనికిరామనేసి. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, పొగాకు రైతు, అయ్యా సిగరెట్ ప్యాకెట్ ఏమో ఇంతలా అమ్ముతున్నారు, మేమేమో ఇంతకు పండిస్తున్నాం అని చెప్పి ఇవన్నా మాట్లాడుతున్నారయ్యా. పొటాటో చిప్స్ ఉన్నాయి, రైతు కష్ట పండించినటువంటి పంట ఎంత ఉంటుంది? ఒక పొటాటోకి ₹1 ₹2 వస్తుంది. కానీ మనం పోయి ఏమో చిప్స్ కొనేటప్పుడేమో వాళ్ళకి ₹120 పెట్టి చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటున్నాం. ఇదేనా కంపారిజన్? వాల్యూ యాడెడ్ ప్రాసెసింగ్ గురించి తెలియకుండా మాట్లాడితే, ఒక సీఎం దగ్గర మాట్లాడుతూ ఉంటే కూడా కనీసం ఖండించడం కానీ, ఇది ఈ విధంగా జరుగుతుందయ్యా, ఈ విధంగా దీనికి వాల్యూ ఎడిషన్ వస్తుంది కాబట్టి మనం రైతుల్లో నుంచే కూడా కొంతవరకు వీళ్ళని తయారు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఇవ్వకుండా తప్పుడు వైపు నడిపించి వాళ్ళని ఆ విధంగా మాట్లాడించడం అంటే ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల్ని చైతన్యం చేయడం కానీ, లేదా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వైపు నుంచి స్థానికంగా అగ్రికల్చర్ శాఖ ఏం చేస్తుంది అసలుకి? సో మనం చూస్తున్నాం, ఎందుకంటే జూన్ నుంచి జూలై కానీ ఆగస్టులో పడాల్సినటువంటి వర్షపాతం అయితే పడలేదు, ఎక్కడ నమోదు పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలినో అని చెప్పని ప్రపంచం అంతా కూడా, ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని దగ్గరలో కూడా వర్షపాతం తక్కువ, ఎక్కడెక్కడ వర్షపాతం తక్కువ నమోదవుతాయి. కాస్త కరువు అనేది దిశగా ఉంది ఇవాళ ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో అని చెప్పినది ముందుగానే శాటిలైట్ సర్వే ద్వారా ఇది మనకందరికి కూడా తెలిసింది. ఇది ఒక విపత్తు. ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముందుగానే ఈ డిజిటల్ విధానంలో ఏ మండలంలో ఎంత వర్షపాతం నమోదైంది, అక్కడ ఏ విధంగా ఏదైనా పంట పండేదానికి ఉన్నటువంటి నీరు సరిపోతుందా లేదా, లేకపోతే కొత్త పంటలు వేయొద్దు అని చెప్పని ముందుగానే చెప్పడం కూడా జరిగింది. మరి ఆ విధంగా డిజిటల్ విధానంలో అన్నింటినీ కలుపుకొని ఏదైనా జరిగినా కూడా సరే బీమా సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా, బీమా కట్టిన వారికి బీమా సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా ఇవాళ శ్రీకారం చుట్టింది ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం మీద కూడా దుయ్యెత్తి ఏదంటే అదండి అసలు నోటికి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం కూడాను వాళ్ళకి అసలు నేను అనుకుంటున్నాను డిబేట్ పెట్టి వాళ్ళకి ఏదో మైలేజ్ చేస్తున్నారు. ఇటువంటి వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట, లేకపోతే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విధంగా మాట్లాడిపోతూ ఉంటే అది అలానే వదిలేస్తే ప్రజలు మళ్ళీ అది నిజం అనుకోవడమో లేకపోతే ఏ ఉంటుంది కదా. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, కానీ అక్కడ చెప్తున్నది ఏంటి, నిజంగా వారి పీరియడ్లో కూడా వారు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ఏం చేశారనేది కూడా ప్రజలకు తెలియాలి. సో అందుకోసమనే విక్రమ్ పుల్లా గారు ఏంటి అసలుకి ప్రకృతి విపత్తు ఎల్నినో అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ కాదు, మనం చూస్తున్నాం మన దేశంలో కానీ అనేక దేశాల్లో ఈ సమస్యని ఎదుర్కొంటుంది. ఇలాంటి సందర్భంలో